ఈరోజు విషయం ఏంటి అంటే ఆ రోజు అసలు జోగిని శ్యామలమ్మ గారికి అసలు ఏం జరిగింది, కార్ లోపలికి వచ్చింది కానీ వీళ్ళని మాత్రం లోపలికి రానియలేదు. ఆ కార్ ఎందుకు వచ్చింది లోపలికి అనే టాపిక్ కూడా రావడం జరిగింది. చూడండి ఎవరు విఐపీలు, అందరి కార్లు వస్తున్నాయి, అందరూ ఎవరు విఐపీలా ఎవరా మరి ఏంటి అసలు కారు చూడండి, వాళ్ళ కారు వదిలేరు, వాళ్ళు ఎవరో తెలియదు. నిన్ననేమో శ్రోదెప్పి పడిపోయారు, బోనం అక్కడ సమర్పించేశారు, అక్కడ రోడ్డు మీద బోనం సమర్పించేశారు. వాళ్ళైతే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నిజంగా మీకు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీకైతే ముఖ్యంగా తోపిస్రాట్లో స్పృహ కోల్పోవడం జరిగింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చి వాటర్ ఇచ్చారు వాళ్ళకి? అరే మీకేమవసరం అబ్బా, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటే మీకేంటి? ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అంటే అక్కడ చేసింది ఏంటంటే అది చూసే జనాలకి డ్రామా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. ఎవరిని అంటున్నారు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అనేసి? ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారంట వాళ్ళు. ఒకరికొకరు పడకుండా మీరు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను, బౌన్సర్లు పెట్టుకోవడం అవసరమా అని ఒక మాట. ఇది నేను శివశక్తులను కూడా అడగాలనుకుంటున్నాను, మనకి బౌన్సర్స్ ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ప్రస్తుతం ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ట్రాన్స్జెండర్స్ గురించి కానీ, అదేవిధంగా హిజ్రా వ్యవస్థ గురించి కానీ, జోగిని శివశక్తుల గురించి కానీ, ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే, ఎక్కడ అన్యాయం జరిగినా సరే మీకు మన ఛానల్లో చూపిస్తామన్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు వచ్చేసి ముఖ్యంగా మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మన రీసెంట్గా ఏదైతే మన సికింద్రాబాద్ బోనాలు, ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగిన జోగిని శివశక్తుల యొక్క ఇష్యూస్ పైన చాలామంది యూట్యూబ్ వ్యక్తులు కానీ, అదేవిధంగా రీసెంట్గా జోగిని శ్యామలమ్మ గారి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా వీటి మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు జోగిని శివశక్తులకి సపోర్ట్గా ఉంటున్న విషయం మీ అందరికీ తెలుసు. తప్పని చూపిస్తాము, నిజమో చూపిస్తాం, కానీ దాని తప్పు కాదు నిజమని మనం ఎప్పుడైతే చూపించాం మనము. సో ఈరోజు విషయం ఏంటి అంటే ఆ రోజు అసలు జోగిని శ్యామలమ్మ గారికి అసలు ఏం జరిగింది, అక్కడ వచ్చేసి అసలు ఏమేమి వాస్తవాలు జరిగినాయి అక్కడ. సో అది ఏం జరిగింది అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూపించాము, కొంతమంది మనం మాట్లాడడం జరిగింది, అన్నీ చూపించడం జరిగింది. సో వాస్తవానికి ఇక్కడ జరిగింది కొన్ని వీడియోస్ ఇక్కడ మేము వేస్తాము, చూడండి ఒకసారి. అక్కడి నుంచి అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసిర్రు, మమ్మల్ని పంపిస్తా అని చెప్పిర్రు. ఇదే ఇన్ని మీటింగ్లు అరేంజ్ చేసిర్రు. ఏం చేసింది ప్రభుత్వం? పోలీసు వాళ్ళని ఇంతకన్నా మమ్మల్ని టార్చర్ పెట్టి మా బోనాలు పడిపోయినా ఇయ్యాలా? చూసారు కదా అక్కడ. సో అక్కడ ఏం జరిగింది, బోనాలు కింద పడ్డాయి అని అక్కడ ఏది ప్రెస్ మీట్లో అంటున్నారు. అక్కడ ఎవరు రాధిక గారు కానీ, తర్వాత వచ్చేసి మమ్మల్ని తోపిసలాట్లు నెట్టారని చెప్పి జోగిని శ్యామలమ్మ గారు అనడం కానీ, తర్వాత వచ్చేసి ఇలా ఫస్ట్ మనకు అక్కడ జరిగింది ఏది, ఆదివారం జరిగిన ఏదైతే బోనాలు ఉన్నాయో మన ఉజ్జయిని మహంకాళమ్మ బోనాలు జరిగిన విషయాలు అవి. సో అక్కడ ఏం జరిగింది, పోలీస్ వాళ్ళ బందోబస్తు వల్ల అక్కడ దాకా బోనాలు తీసుకుపోలేకపోయాం, చాలామంది బోనాలు కింద పడ్డాయని చెప్పేసి అనడం జరిగింది, చాలామంది తోపిసలు జరిగిందని చెప్పడం జరిగింది. అలా అక్కడ జరిగింది నాకు ప్రెస్ మీట్లో మాత్రం జరిగింది. సో దీనికి అనుగుణంగా తెల్లవారు ఏం చేస్తారంటే వీళ్ళంతా కలిసి కూడా ధర్నా చేయడం జరిగింది. ఎవరు? జోగినీలందరూ కానీ, అదేవిధంగా శివశక్తులంతా కలిసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకు మమ్మల్ని కూర్చోబెట్టి, మమ్మల్ని మీటింగ్లు పెట్టి, మమ్మల్ని అది చేసి ఇది చేసి ఆ తర్వాత మమ్మల్ని ఇలా వివక్ష చేయడం కరెక్టేనా అని చెప్పేసి అని అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కూడా ఒకసారి వాళ్ళు చేసిన ధర్నా వీడియోస్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి అవి కూడా చూడండి ఒకసారి. మాకు మా డిమాండ్లు అడిగినాము, మమ్మల్ని ఏదో రంగమయ్యే వరకు పిలిపించిర్రు, మాట్లాడిర్రు, ఒకటే మాట అన్నారు. మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాము. ఆ డిమాండ్స్ ఏంటంటే మొదటిది మాకు కమిటీ వేయమన్నాము, ప్రభుత్వ కమిటీ వేయమన్నాము, కమిటీలో మా వాళ్ళు ఉండాలని చెప్పాము. అదేవిధంగా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మా తెలంగాణలో ఎక్కడెక్కడైతే ముఖ్య దేవాలయాలు ఉన్నారో అందులో ఒక జీవో తీసుకురండి, మా సభ్యులు అందులో కమిటీ మెంబర్స్ లాగా ఉండాలి, అట్లాంటి జీవో తెండి అని అడిగాము. చూసారు కదా ధర్నా అయితే వాళ్ళు ఎందుకు చేస్తారనేది, వాళ్ళ యొక్క జోగిని శివశక్తుల యొక్క రక్షణ కోసం, అదేవిధంగా అమ్మవార్లకు బోనం సమర్పించడం కోసం వారు చేసే యొక్క ప్రాధాన్యత గురించి వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. ఇది అసలు వాస్తవం. ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ మా బోనాలు పడ్డాయి అని చెప్పేసి అనేది వాళ్ళు ఎక్కడ
టెంపుల్ దగ్గర ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏది రాధిక గారు కావచ్చు, జోగిని శ్యామలమ్మ గారు కావచ్చు, అక్కడ మాకు నిషాక్రాంతి గారే కావచ్చు, అక్కడ మీడియా ముందు వాళ్ళే కదా ముగ్గురు మాట్లాడింది. అక్కడ ఏమన్నారు, మా బోనాలు కింద పడ్డాయి అని చెప్పేసి అన్నారు అక్కడ. కానీ వాస్తవానికి అక్కడ ఎవరి బోనాలు పడ్డాయి ఏంటి అనేది ఎవరికి క్లారిఫికేషన్ లేదు. కానీ మిగతా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాత్రం చాలామంది చాలా రకాలుగా రాయడం జరిగింది. అక్కడ చాలామంది యూట్యూబ్లలో వీడియోస్ వ్యూస్ కోసం రకరకాల చేయడం జరిగింది. సో వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి అంటే, బోనాలు లోపలి దాకా తీసుకురానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బందోబస్తు సరిగ్గా మా మీదనే ఎక్కువ ప్రెషర్ చేయడం జరిగింది. లోపల దాకా రానివ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. తోపుసడు ఎక్కువ అయిపోయింది, పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అనేసి చెప్పడం జరిగింది. ఏది పోలీస్ వాళ్ళ తీరు బాగాలేదు. పోలీస్ వాళ్ళు అక్కడ ఇంకొకటి గమనించండి, ఇక్కడ మనం రీసెంట్గా ఈ మధ్య మన సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది వీడియో. కార్ లోపలికి వచ్చింది కానీ వీళ్ళని మాత్రం లోపలికి రానియలేదు. ఆ కార్ ఎందుకు వచ్చింది లోపలికి అనే టాపిక్ కూడా రావడం జరిగింది. చూడండి ఎవరు విఐపీలు, అందరి కార్లు వస్తున్నాయి, అందరూ ఎవరు విఐపీలా ఎవరా మరి ఏంటి అసలు కారు చూడండి, వాళ్ళ కారు వదిలేరు, వాళ్ళు ఎవరో తెలియదు. వాట్ ఎవర్ మేబీ ఎంత ఇదైనా వాళ్ళ కార్లు పంపించడము, మమ్మల్ని ఇట్లా కక్ష సాధింపు చర్యలు చేయడం మాత్రం మంచిది కాదు. నిన్న జోగిని శ్యామలమ్మ గారే కావచ్చు, నిషాక్రాంతి గారే కావచ్చు, రాధిక గారే కావచ్చు, అందరికీ లోపలికి వచ్చేటప్పుడు ఆ వాస్తవం అది జరిగింది అక్కడ. అయితే నిన్న ప్రెస్ మీట్లో జోగిని శ్యామలమ్మ గారు ఏమన్నారంటే, నా బోనం కింద పడ్డదని ఎక్కడన్నా నేను చెప్పానా అని చెప్పేసి అని ఒక మాట అన్నారు. నిజంగా వాస్తవానికి ఎక్కడ కూడా బోనం కింద పడ్డదని చెప్పేసి వాళ్ళు అనలేదు. చాలామంది కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రకరకాలుగా శ్యామలమ్మ బోనం కింద పడింది, ఇది ప్రభుత్వానికి అరిష్టం జరుగుతుంది, రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది, రాష్ట్రానికి ఏం జరుగుతుందో, జోగిని ఇలా కన్నీరు ఇలా చూస్తే మంచిది కాదు, అది ఇదని చాలా రకాలుగా అందరూ మాట్లాడి. సో తెల్లవారు ఏం జరిగిందంటే, ధర్నా చేసిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పొన్నం ప్రభాకర్ సార్ గారు, తర్వాత వచ్చేసి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ గారు కూడా వాళ్ళందరినీ పిలిపించి అసలు ఏం జరిగింది, ఇంకొకసారి మీకు ఇలా జరగకుండా చూసుకుంటాము, మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ తిరుగుబోనం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం, ఇప్పుడు జరిగినట్టుగా ఇంకోసారి జరగనియమని చెప్పేసి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సేమ్ యాస్టీస్గా వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పడం జరిగింది. అయితే అది చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వం మమ్మల్ని పిలిపించింది అంటే గవర్నమెంట్ ఎవరైతే ఎండోమెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిపించారో మాతో మాట్లాడారని చెప్పేసి అనేసి వాళ్ళు టెంపుల్ ముందు ఆడడం తప్ప, వాళ్ళు అక్కడ చప్పుల ముందు ఆడడం తప్ప, వాళ్ళు ఆడితే మీకేంటండి అసలు, వాళ్ళు అక్కడ అంటే ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళని నిన్ననేమో శ్రోదప్పి పడిపోయారు, బోనం అక్కడ సమర్పించేశారు, అక్కడ రోడ్డు మీదే బోనం సమర్పించేశారు, తర్వాత వచ్చేసేమో మమ్మల్ని లోపలికి రానేయలు, మమ్మల్ని నెట్టి పడేశారు, పోలీసులు ఇట్లా ఇబ్బంది పట్టారు, అది ఇది అని చెప్పేసి అని చాలామంది యూట్యూబ్ ఛానల్ చాలామంది అంటారు. కొంతమంది 2-3 యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళైతే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నిజంగా మీకు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. మీకైతే ముఖ్యంగా పేర్లు చెప్పను నేను, కానీ ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. జోగిని శివశక్తుల గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం మేమైతే ఊరుకోము. ఎందుకంటే వాళ్ళు తోపిసిరాట్లో స్పృహ కోల్పోవడం జరిగింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చి వాటర్ ఇచ్చారు వాళ్ళకి, ఎవరు వచ్చి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు, ఎవరు వచ్చి వాళ్ళని మందలు ఇచ్చారు, అరే వాళ్ళు పోరాటం చేశారు, వాళ్ళ నలుగురు కోసం పోరాటం చేయలే కదా. వాళ్ళు వచ్చేసి ఏదో శ్యామలమ్మకి ఏం రావట్లేదు అక్కడ, నిషాక్రాంతికి ఏం రావట్లేదు అక్కడ, రాధిక గారికి ఏం రావట్లేదు, వైష్ణవి గారికి ఏం రావట్లేదు అక్కడ, అందరు జోగిని శివశక్తుల గురించి మాట్లాడుతున్నారు అక్కడ. సో దయచేసి ఎవరెవరు తప్పుగా అనుకోకండి, ఇందులో ఎవరు తప్పుగా అనడం కోసం లేదు. ఇక్కడ జోగిని శివశక్తుల కోసమే వాళ్ళు పోరాడుతున్నారు. ఒకరికి పేరు రావట్లే, అందరికీ పేరు వస్తుంది. అక్కడ ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడారు, అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు, కండువాలు కప్పి మీరు డబ్బులు తీసుకున్నారా, మీరు అది తీసుకున్నారా, బయటకు వచ్చి డాన్స్ చేశారు, బయటకు వచ్చి ఇలా చేశారు, అలా చేశారు, ఏం మాట్లాడుతున్నారు అసలు? మన తెలంగాణ సంస్కృతిని ముందు తీసుకురావడము, బోనాలు అన్న కల్చర్ని అది రిప్రజెంట్ చేస్తూ మన బోనాల ప్రత్యేకత కానీ ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్క ఇంటింటి నుంచి అమ్మవాళ్ళకు బోనం సమర్పించాలి, బోనాలు ఈ విధంగా సమర్పించాలి. ఎండోమెంట్ వాళ్ళకి ఎంత లాభాలు చేకూరుస్తున్నారు జోగిని శివశక్తులు. వాళ్ళు ఏమడిగారు, మాకు సపరేట్ ల్యాండ్ కల్పించాలి, మమ్మల్ని ఇంకోసి ఇలా చేయకూడదు, మమ్మల్ని ఇలా చేయడం వల్ల చాలామంది జోగిని శివశక్తులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవానికి సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవాలను కూడా అవాస్తవాలు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మీకు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆమె అంటుంది, మీకు బౌన్సర్లు అవసరమా? అరే మీకేమవసరం అబ్బా, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటే మీకేంటి, వాళ్ళు 10 మంది కాదు 20 మంది బౌన్సర్లు వాళ్ళని పెట్టుకుంటారు, మీకేం అవసరం అసలు? మీకేం అవసరము? వాళ్ళ నెత్తి మీద బోనాలు ఉంటాయి, ఒడిబియ్యాలు ఉంటాయి, 5గురు వాళ్ళని పట్టుకొని రావాలి, అక్కడ అన్నీ ఉంటాయి అక్కడ వాళ్ళకి, వాళ్ళు ఏదో రక్షణ కోసం అట్లా సైడ్ తెచ్చుకుంటారు వచ్చి, మీకేమైతుంది?
ఇవన్నీ అవసరం మీకు ఇవన్నీ. మళ్ళీ ఇంకొక మాట కూడా అందరూ చాలా నోట్ జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మరి అంటే అక్కడ చేసింది ఏంటంటే అది చూసే జనాలకి డ్రామా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. ఎవరిని అంటున్నారు ఓవర్ యాక్షన్ అని చెప్పేసి అనేసి? ఎవరిని అంటున్నారు? అక్కడ బోనాలు తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. అక్కడ చాలామంది ఆడవాళ్ళ బోనాలు పడ్డాయి, ఎవరు ప్రశ్నించి మాట్లాడలేదు. అక్కడ వీళ్ళు మాట్లాడదు కాబట్టి వీళ్ళందరినీ ప్రశ్నించి అంటున్నారా మీరందరూ ఇక్కడ? కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చాలా వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ లైక్స్ కోసం చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. జోగిని శివశక్తులు ఎవరైనా సరే వాళ్ళందరి కోసం పోరాటం చేస్తున్నారు తప్ప ఎవరెవరి కోసం పోరాటం చేయట్లేదు. బౌన్సర్లు పెట్టుకుంటారా, వాళ్ళు ఎవరిని తీసుకొస్తారా, వాళ్ళు ఏం చేస్తారా అది వాళ్ళ ఇష్టం. అది ఏదైనా సరే తెలంగాణ సంస్కృతిలో కల్చర్ని ముందు తీసుకొచ్చే విధానంలో జోగిని శివశక్తులు అమ్మవార్ల పండుగలో ముందుగా జోగిని శివశక్తుల సంస్కృతి మాత్రం ముందు తీసుకురావడంలో మన ఎవరైతే మన శివశక్తి జోగిలు అయితే వాళ్ళు ముందుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికి క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ నేను రీసెంట్గా ఏదైతే మన అక్కడ జరిగిందో ప్రెస్ మీట్లో జరిగినప్పుడు ఒక మాట అన్నారు. అక్కడ యాక్షన్ చేసింది, అక్కడ కల్దిరికి పడిపోయింది, ఇదంతా ఫేమ్ కోసం చేశారు, ఇదంతా అలా చేశారు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళందరినీ? నిజంగా చెప్పండి. ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారంట వాళ్ళు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏం అవసరం? ఏడుస్తూ యాక్టింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమున్నదండి వాళ్ళకి? సరే ఒక మాట మనం అనుకుందాము, వాళ్ళు యాక్టింగే చేశారు. వాళ్ళు కనుక యాక్టింగే చేస్తే అమ్మవారు చూసుకోదా వాళ్ళని? ఎవరెక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు వాళ్ళకు నటిస్తే ఆ అమ్మవారే చూసుకుంటుంది. అది కూడా వాళ్ళ విజ్ఞతగా వదిస్తున్నారు. అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారో వీళ్ళంతా అది చేస్తున్నారన్న వాళ్ళ మాటలకి వాళ్ళని ఆ అమ్మవారే చూసుకుంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు యాక్టింగ్ చేస్తే అది కూడా వాళ్ళని అమ్మవారే చూసుకుంటుంది. నేను ఇది కూడా క్లియర్గా అంటున్నాను కదా. మీరు అంటున్నారు కదా వాళ్ళు ఒకవేళ యాక్టింగ్ చేస్తే అమ్మవారే చూసుకుంటుంది. ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. జోగిని శివశక్తులకంటూ గుర్తింపు రావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కొన్ని వీడియోస్ ఇక్కడ వేస్తున్నారు, చూస్తున్నారు కదా మీరు. ఏడుస్తూ యాక్టింగ్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా ఇవన్నీ కూడా దయచేసి అనడం మానేయండి. జోగిని శివశక్తులు దయచేసి మీరందరూ కూడా ఒకరికొకరు పడకుండా మీరు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను. మన జోగిని శివశక్తులు ఎలాంటి విషయాలున్నా ఏమీ ఉన్నా మనలో మనం కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. కానీ మనకు ఒకరంటే ఒకరు పడకుండా వేరే ఛానల్ దగ్గర ఇలా చెప్పడం, వాళ్ళ దగ్గరికి ఇలా చెప్పడము, ఇలా బోనం ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, వీళ్ళు బౌన్సర్లు పట్టుకోవడం వీళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు అనడం అయితే ఇది ముమ్మాడికి తప్పు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళ వ్యూస్ కోసం ఎన్నో అడుగుతారండి, ఎన్నో మాట్లాడతారు. అరే వాళ్ళ కోసం మన వ్యవస్థ గురించి మనం తప్పుగా చెప్పుకుంటామా? చెప్పండి. నేనంటే మీరు తప్పుగా చెప్పారు అని చెప్పి నేనట్లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లున్నాయి? నటించారు వాళ్ళు, కల్దిరికి పడిన స్లోగా నటించారు, అక్కడ వాళ్ళు లోపల డబ్బు తీసుకొని ఏమన్నా వచ్చారా, ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారు, బౌన్సర్లు అవసరమా? ఇవన్నీ మాటలు ఏంటండి? నాకు అర్థం కాదు. వాళ్ళు అడిగే వాళ్ళకు ఉండాలి. అసలు నిజంగా చెప్తున్నా, అడిగే వాళ్ళకు ఉండాలి. ఒకవేళ వాళ్ళు నటించినదే ఎవరైతే జోగిని శివశక్తులు అమ్మవార్ల బోనం పట్టుకపోయేటప్పుడు స్లో తప్పి పడిపోయినట్టే కానీ లేకపోతే వాళ్ళు అక్కడ దాకా పోలేకపోయినా కానీ ఏడ్చినట్టు యాక్టింగ్ చేసినా అమ్మవారే చూసుకుంటుంది. నేను చెప్తున్నాను. కానీ దయచేసి మన జోగిని శివశక్తుల వ్యవస్థను తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు జోగిని శివశక్తులు ఏమంటున్నారు, ఎంతవరకు జరిగింది కనీసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు కానీ కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టారు. ఏమని మీటింగ్లు పెట్టారు? మీరు ఈ టైం నుంచి ఈ టైంకు రండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రండి అన్నీ చెప్పారు. కానీ దేవాదాయ శాఖ మంత్రి గారు వచ్చి మనలతో ఎందుకు సంప్రదించి మాట్లాడలేదు? ఇన్ని జరుగుతున్నా మనం చెక్కడ ఎందుకు మాట్లాడలేదు? అంతెందుకు ఇక్కడ జోగిని శివశక్తులు మీరు ఆలోచించండి. అంత గొడవ జరిగిందా? అంత రభస జరిగిందా? పోలీసు బందోబస్తు అంతగానం చేశారా? కానీ తెల్లవారు ఒక్క పేపర్లో కూడా చిన్న న్యూస్ కూడా రాలేదంట. ఎక్కడో చిన్న చిన్న న్యూస్లు వచ్చాయంట. మరి ఇదేవరకు తప్పండి? మరి చెప్పండి. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ లైక్స్ కోసం చేసే ప్రయోగం వాళ్ళు చేస్తారు. దయచేసి మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, జోగిని శివశక్తులు మనమందరం ఐకమత్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప ఇదేదో ఒకరి పేరు కోసం చేసే ప్రయత్నం అయితే కాదు. ఇది ఒకరి పేరు కోసం చేసే ప్రయత్నం అయితే కాదు. ఇది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అక్కడక్కడ చేస్తాను చూడండి. మీరు అన్నీ కూడా బౌన్సర్లు పెట్టుకోవడం అవసరమా అని ఒక మాట. ఇది నేను శివశక్తులను అడగాలనుకుంటున్నాను. మనకి బౌన్సర్స్ ఎందుకు? తర్వాత వచ్చేసి యాక్టింగ్ అని ఒక మాట. తర్వాత వచ్చేసి ఇలాంటి మాటలను చూసినప్పుడు నిజంగా నాకు షాకింగ్ అనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడతారా అసలు చెప్పండి? సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్పాల్సింది ఒకటి విషయం ఏంటంటే, జోగిని శివశక్తులు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా
శ్యామలమ్మ గారే కావచ్చు, నిశాక్రాంతి గారే కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి వైష్ణవి గారే కావచ్చు, తర్వాత వచ్చేసి రాధిక గారే కావచ్చు, శృతి గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఏ విషయం గురించి అంటే మాకంటూ గౌరవాన్ని ఇవ్వాలి, దేవాదాయ శాఖలలో మాకంటూ అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా కమిటీస్ అయితే మన బోనాల కమిటీలు అవి ఏవైతే దాంట్లో మమ్మల్ని కూడా పెట్టుకోవాలి, దేవాదాయ కమిటీలలో మమ్మల్ని ఇంపార్టెంట్గా శివశక్తి జోగిని కల్పించాలి, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే మన ఎండోమెంట్ దాంట్లో ఉందో దాంట్లో మన వాళ్ళని కూడా కల్పించాలి, మన వాళ్ళు కూడా అవకాశాలు కల్పించాలని పోరాటం చేస్తున్నారు తప్ప వీళ్ళంతా ఎవరు కూడా ఎవరి స్వలాభం కోసం ఎవరేం చేయట్లేదు, ఎవరి ఫేమ్ కోసం ఎవరేం చేయట్లేదు. యూట్యూబ్ వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు వేస్తే వాళ్ళు అడుగుతారు, కాకపోతే వాళ్ళు కేవలం వాళ్ళ వ్యూస్ వాళ్ళ కంటెంట్ కోసం మాత్రమే చేస్తారు తప్ప ఎవరు కూడా వాళ్ళ స్వభావం వాళ్ళకు మన రాష్ట్రంలో మనకు కావాల్సిన వాటి కోసం ఎవరు పోట్లాడరు. సో వీళ్ళు చేసే పోరాటం అయితే ఏదైతే ఉందో ఇదంటే జోగిని శివశక్తుల కోసం, రక్షణ కోసం, అదేవిధంగా ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా సపరేట్ లైన్ అనేది జోగిని శివశక్తులు కల్పించాలని చెప్పి వీళ్ళు కోరుకోవడం తప్పైతే ఏం లేదు. నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో మన జోగిని శ్యామలమ్మ గారు ఏదైతే మాట్లాడారో అదే మాకంటూ నా బోనం కింద పడలేదు, ఎవరు చెప్పారు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను స్లో తప్పి పడిపోయాను తప్ప నేను ఎక్కడ బోనం పడిపోయాను చెప్పలేదు. అదేవిధంగా రాష్ట్రాన్ని తిడుతున్నారు అని చెప్పేసి అనేసి అంటున్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళని రాజకీయ ప్రముఖులను తిడుతున్నారు, ఎవరిని వాళ్ళు ఏం తిట్టలేదండి. ఇలా చేయడం కరెక్ట్ కాదు, పోలీస్ వ్యవస్థ వాళ్ళది తప్ప ఇందులో ఎవరు తప్పు లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకుని ఇందులో ఎవరు తప్పు ఏం లేదు, ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకొని మన జోగిని శివశక్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఇక్కడ జోగిని శ్యామలమ్మ గారి బోనం కింద పడలేదు, అసలు ఏం జరిగింది అనేది మీకు ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దయచేసి వాస్తవాలను మాత్రమే చూపించండి, మీ యొక్క వ్యూస్ కోసం, లైక్స్ కోసం జోగిని శివశక్తుల వ్యవస్థతో మాత్రం ఆడుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.